రంపచోడవరం నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు. అడ్డతీగల మండలంలోని 3 పంచాయతీల నుంచి సుమారు 250 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నూతన సంవత్సరంలో వైసీపీకి కొత్త తలనొప్పులు రంపచోడవరం నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతీగల మండలంలోని 3 పంచాయతీల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ తదితర వైసీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో వారందరినీ తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి ఎమ్మెల్యే శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయభాస్కర్లు పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడంతో పాటు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అండి. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జనవరి 2వ తారీఖున 2025 సంవత్సరంలో మన యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, పరిస్థితి, అభివృద్ధి, అదే విధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ నన్ను నిలబెట్టినందుకు నేను ఈ 6 నెలల కాలంలో చేసినటువంటి మంచి పనులు గుర్తించి అడ్డదిగల మండలం నుంచి దాదాపుగా 3 పంచాయతీల నుంచి 250 పైన వైసీపీ కార్యకర్తలు, అంటే పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, అదే విధంగా సర్పంచులు కూడా ఈ రోజు ఈ 2వ తారీఖున కొత్త సంవత్సరంలో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందు నిమిత్తం జాయిన్ అవ్వడం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అదే విధంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా అక్రమాలు, అరాచకాలు చాలా జరిగినాయి. అయితే ప్రధానంగా మొట్టమొదటిగా అడ్డదిగల మండలంలో స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మాది రాజమంగ మండలంలో అనంతగిరి గ్రామం నుంచి అడ్డదిగల వరకు దాదాపుగా ఒక 30-40 గ్రామాలు ఉన్నాయి. దానికి రాకపోకలు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రహదారిని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేదు. మేము ఎమ్మెల్యేగా అయిన 6 నెలల్లోనే ప్రపోజల్ పెట్టాము. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా దారుణం అండి. గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు, రహదారులు బాగోక చాలా మంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా, రకరకాల నిత్యావసర అవసరాల నిమిత్తం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి మేము వెంటనే ఒక 11 లక్షల చిల్లర, 11 కోట్ల చిల్లరతో మేము రోడ్డును అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గుర్తించిన ఆ 3 పంచాయతీ ప్రజలు కూడా మా పైన అభిమానంతో, అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు గుర్తించి ఈ రోజు ఈ యొక్క కొత్త సంవత్సరంలో గొప్పగా, ఘనంగా కూడా ఇంతమంది పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ 250 మందితో పాటు ఇంకా అనేక మంది తెలుగుదేశం పార్టీలో 250 కుటుంబాలతో పాటు ఇంకా అనేక మంది మన తెలుగుదేశం పార్టీలోను, అదే విధంగా ఉమ్మడి కూటమిలో జాయిన్ అవ్వాలని, అదే విధంగా పార్టీ జాయిన్ అవ్వన ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తుంది. ఖచ్చితంగా మీకు సరైన న్యాయం, సరైన గుర్తింపు కూడా మన పార్టీ మీ అందరికీ అందిస్తుంది. కేవలం ఉమ్మడి కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, సరైన సంక్షేమం, అభివృద్ధి
అనేది జరగాలనేది ఒక ముఖ్య ఉద్దేశం కనుక నేను ఒక గిరిజన బిడ్డగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అదే విధంగా మీ అందరికీ ప్రతి కష్టంలోనూ కూడా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను కనుక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు గాని అన్యాయాలు గాని ఎప్పుడు మళ్ళీ తావు లేకుండా నేను పరిపాలన చేస్తానండి. మరొకసారి ఇంకా ఎవరైనా పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాను. మరొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. ధన్యవాదాలు.